చంద్రశేఖర పరమాచార్య నిరూపించారండి ఒక చోటి విషయాన్ని. ఆయన మహానుభావుడు, సాక్షాత్ నడిచిన పరాశక్తి. ఇప్పటికీ పరమాచార్యకి నమస్కారం చేస్తే తెలియనటువంటి విషయాలు కూడా ద్యోతకమవుతాయి. ఆయన చెప్తారు ఎక్కడో అక్కడ తప్పు త్రోవలో అడుగు వెయ్యపోతుంటే దిద్ది నిన్ను రక్షించేస్తారు, వేరొక వైపుకి వెళ్లకుండా కాపాడతారు, నిన్ను వద్దు నువ్వు వెళ్ళవద్దు అటువంటి చోట్లకని. కాబట్టి చూడండి, ఒకానొకప్పుడు ఆయన అమ్మవారికి అభిషేకం చేసి ఆరాధన చేస్తున్నారు. చేసి ఒక పట్టు బట్ట కట్టారు అమ్మవారికి. కడుతుంటే సభలో అక్కడ కూర్చునుందో తల్లి పిల్లని తీసుకొచ్చింది సభలోకి. ఆ పిల్ల వాళ్ళ అమ్మతోటి, అమ్మవారికి కట్టిన చీర చాలా బాగుంది, నాకు ఇచ్చేస్తే బాగుండు, అమ్మవారికి కట్టిన చీర చాలా బాగుంది, నాకు ఇచ్చేస్తే బాగుండు, ఇదే మాట అంటుంటే ఆ తల్లి పిల్ల నోరు నొక్కి, నోరు మొయ్యి, తప్పు, అమ్మవారికి కట్టిన చీర అది, అలా ఇచ్చేయమనకూడదు అంటూ వస్తోంది. దగ్గరికి వెళ్ళారు తీర్థం తీసుకోవడానికి. ఈ పిల్ల నోరు ఇలా పట్టుకుంది తల్లి, గబుక్కుని చీర అంటుందేమోనని తీర్థం తీసుకుంటోంది. పరమాచార్య తీర్థం ఇవ్వడం ఆపేసి ఇలా చూసి గబగబా వెళ్ళి అమ్మవారికి కట్టిన చీర విప్పేసి తీసుకొచ్చి ఆ పిల్ల చేతిలో పెట్టేశారు. ఆయనే పరాశక్తి. ఆ స్థితిని పొందారండి వాళ్ళ ఉపాసనలో. అందుకే వాళ్ళు మహాపురుషులు, వాళ్ళు సనాతన ధర్మానికి గొడుగులు. వాళ్ళ వల్ల నిలబడింది ఈ సనాతన ధర్మం. వాళ్ళ పేరు తలుచుకోకపోతే కృతజ్ఞులం. ఇంత చేసి పరమాచార్య అన్నారు, నాదే ఉంది, నేను శంకరాచార్యులు వారి వేషం కట్టినందుకు నాకు నమస్కారం చేస్తున్నారు, నా గొప్పతనం ఏం లేదన్నారు. నాదింత గొప్పతనమని పరమాచార్య జీవితం మొత్తం మీద ఒక్కసారి అనలేదు. నేను ఇంతటి వాణ్ణి అని ఆయన అనలేదు, నేను ఇది చేస్తున్నాను అని ఆయన అనలేదు. అది వినయం అంటే. ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ వినయం ఉంటుంది. అంతటి మహాపురుషుడు.